నమస్తే, వెల్కమ్ టు బెస్ట్ టీవీ. నేను మీ శాన్వి. 10న తెలంగాణలో మోదీ పర్యటన. వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులను ప్రకటించే అవకాశం ఉన్నట్లు ప్రచారం. 5 రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో ఇక కర్ణాటక, పంజాబ్, తెలంగాణ రాష్ట్రాలపై బీజేపీ దృష్టి సారించే అవకాశం ఉంది. వచ్చే 2 ఏళ్లలో 16 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనుండగా 2029లో బీజేపీ నిలదొక్కుకోవాలంటే ఈ రాష్ట్రాల్లో విజయం సాధించడం అత్యంత కీలకమన్న వాదన వినిపిస్తోంది. వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గుజరాత్, గోవా, మణిపూర్లో అధికారం నిలబెట్టుకోవడంతో పాటు పంజాబ్, హిమాచల్లో అధికారం దక్కించుకొని తీరాలని బీజేపీ భావిస్తోంది. అలాగే 2028లో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, త్రిపురలో అధికారం నిలబెట్టుకోవడంతో పాటు కర్ణాటక, తెలంగాణ, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్లో గెలిచి తీరాలని బీజేపీ ఆకాంక్షిస్తోంది. వీటిలో పంజాబ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో గెలిచేందుకు ఎక్కువ కష్టపడాల్సి ఉంటుందన్న అంచనాలున్నాయి. పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన రాజ్యసభ ఎంపీలను తమ వైపునకు తిప్పుకోవడం, ఆ పార్టీని బలహీనపరచడమే లక్ష్యంగా బీజేపీ ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించింది. మరోవైపు కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బలహీనపరిచేందుకు బీజేపీ ఎత్తుగడలు పెద్దగా ఫలించలేదన్న వాదన ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ నెల 10న ప్రధాని మోదీ తెలంగాణలో పర్యటించనుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సందర్భంగా మోదీ తెలంగాణలో వేల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను ప్రకటించనున్నట్లు తెలిసింది. కాగా కీలక ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో త్వరలోనే మంత్రివర్గ పునః వ్యవస్థీకరణపైన మోదీ దృష్టి సారిస్తారని ప్రచారం జరుగుతోంది. పలువురు మంత్రులకు ఉద్వాసన పలికి కొత్త వారికి అవకాశం కల్పించాలన్న విషయమై మోదీ ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు. అలా తొలగించే వారిని పార్టీ పదవుల్లో నియమించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. విస్తరణలో ఉత్తరప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ, కర్ణాటక, పంజాబ్ నేతలకు ప్రాధాన్యం ఉంటుందని సమాచారం. ఇవి ఇవాల్టి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.